అంకుల్. హాయ్ అమ్మా. ఇల్లంతా చాలా బాగా డెకరేట్ చేశారు. వింధ్య లోపలుందా? అవునమ్మా, లోపలుంది, వెళ్ళు. ఏమైంది అంకుల్? ఎందుకంత కంగారుగా ఉన్నారు? అబే అదేం లేదమ్మా, వింధ్య వెయిట్ చేస్తుంది, నువ్వు వెళ్ళమ్మా. ఏమండి, మీరిక్కడే ఎందుకు ఇంత లేట్ చేస్తున్నారు? అవతల గెస్ట్లు అందరూ వచ్చేస్తున్నారు కదా, అందరినీ రిసీవ్ చేసుకోవాలి కదా, వెళ్ళండి. జై బంటి. అమ్మగారు, ఏంట్రా ఈ కలరు? ఎరుపు రంగు మనకి కలిసి రాదని చెప్పాను కదా. తప్పైపోయింది అమ్మగారు, వెళ్ళి షర్టు మార్చుకొని వస్తాను. వెళ్ళు. వింధ్య, సంధ్య, వింధ్య, నీకోసం గిఫ్ట్ తీసుకొచ్చానే. ఇది మా ఆయన నా కోసం నేసిన చీర. ఈ కలర్ అంటే నీకు బాగా ఇష్టం కదా, అందుకే తీసుకొచ్చాను. తీసుకో. చాలా బాగుంది. ఈ రోజు ఫంక్షన్ లో ఈ చీర కట్టుకో. ఇది పాప కోసం ఆయన చేతుల మీదుగా నేసిన డ్రెస్. ఎంత బాగుందో. ఉండు, నేను ఎప్పుడే చీర మార్చుకుని వస్తాను. జై కార్తీక్, పంతులు గారు కూడా వచ్చేసారా? అమ్మాయి ఎక్కడుంది? లోపల రెడీ అవుతుందమ్మా, నేను వెళ్ళి పిలుచుకొస్తాను. ఏమైందండి, ఎందుకు అలా ఉన్నారు? ఏం లేదు వాణి. కాస్త నవ్వు మొహం పెట్టండి. వింధ్య ఏంటి ఇంకా రాలేదు? సంధ్య, ఎలా ఉంది? బాగుందా? నా దిష్టే తగిలేలా ఉంది. ఉండు, కుర్చీళ్ళు సర్దుతాను. వింధ్య, నువ్వేంటిక్కడ? అదేంటత్తయ్య అలా అడిగారు? ఓ, అందరూ కింద ఉంటే నువ్విక్కడేంటి అని అడుగుతున్నారా? నేను రెడీ అయ్యే వరకు నాకు తోడుగా ఉండమని నేనే చెప్పాను. 2 minutesలో వచ్చేస్తాం అత్తయ్య, నువ్వు త్వరగా పెట్టవే. ఆగో, ఈ చీర ఎవరు తెచ్చారు?
నేను నీకోసం తెచ్చిన చీర ఇది కదా? అత్తయ్య, ఈ కలర్ చీర నాకు ఇష్టమని సంధ్య తీసుకొచ్చింది. చూడండి ఎంత బాగుందో. నాకు నచ్చలేదు. ఈ కలర్ నాకు సెంటిమెంట్. అర్జెంటుగా ఈ చీరని మార్చేసేయ్. ఈ డ్రెస్ ఏంటి? పాప కూడా ఇదే కలర్ వేస్తున్నారా? ఈ కలర్ నా కంటికి కనిపించకూడదు. 2 నిమిషాలు నీకు టైం ఇస్తున్నాను. నాకు నచ్చని కలర్ నీ ఒంటి మీద ఉండకూడదు, ఈ ఇంట్లోనూ ఉండకూడదు. పదే పదే ఎందుకు నాకు నచ్చని పనులు చేస్తున్నారు? మేం సంతోషంగా ఈ శుభకార్యం జరుపుకోవడం నీకు ఇష్టం లేదా సంధ్య? అయ్యో, అంత మాట అంటారేంటి? నాకు నిజంగా ఈ కలర్ మీకు సెంటిమెంట్ అని తెలీదు. 2 నిమిషాలు టైం ఇవ్వండి. నేను ఇప్పుడే ఈ శారీని మార్చి వింధ్యని తీసుకొస్తాను. మీరు వెళ్ళండి. సారీనే, నువ్వైనా చెప్పాలి కదా ఈ కలర్ ఆవిడికి సెంటిమెంట్ అని. వెళ్ళి ఈ చీర మార్చుకునిరా. నువ్వు ఇష్టంగా తెచ్చిన చీర పాప కన్న తండ్రి తన చేతుల మీదుగా నేసిన డ్రెస్ కన్న వాళ్ళిచ్చింది. బిడ్డకి చెందకపోతే ఎందుకు ఈ జీవితం? ఏంటే, ఎందుకంత పెద్ద పెద్ద మాటలు? ఇప్పుడు ఏమైందని? నేను నీకు తెచ్చిన చీర పాపకి డ్రెస్ వేస్తేనే బారసాలు జరుగుతుందా? ఇది మన పాప ఫంక్షనే. పాపమే ఆవిడ సెంటిమెంట్ అని చెప్తోంది కదా, దీంట్లో తప్పు పట్టాల్సిందేముంది? ఈ కలర్ ఆవిడికి నచ్చనప్పుడు మనం దీన్ని వేసుకోకూడదే. ప్లీజ్ నా మాట విను. పాప గురించి ఆలోచించు. ప్లీజ్ వెళ్ళవే, వెళ్ళు. అమ్మా, పాపని ఎవరి చేతుల మీదుగా ఉయ్యాలో వేయాలో వారి చేతికి ఆ పాపనివ్వండి. ఇంకెవరు పంతులు గారు? నా ఫ్రెండ్ వింధ్య,